చాలా బాగుంది. He did a wonderful job. First movie కానీ first movie it doesn't seem like it's his first movie. It's a very nice movie. ఫస్ట్ మూవీ హిట్ కొడతారా రోషన్ సార్? Hit, a super hit. ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంది డైలాగ్స్ కి కామెడీ సీన్స్? Audience reaction చాలా బాగుంది. I think audience loved it because of the music. Music is fabulous. Audience is on the seat full throughout. Story best part story. In the end, very nice message is given for the youngsters. I think everybody should watch it because it's a very nice message oriented movie. కొంచెం బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉన్నట్టుంది. లేదు రొమాన్స్ ఎక్కువ ఉన్నట్టు. మీరే కొంచెం సినిమాలో కూడా మీరే బోల్డ్ గా కొంచెం ఒక సీన్ చేశారు. సారీ సినిమాలో మీరే కొంచెం ఒక సీన్ బోల్డ్ మీరే రొమాన్స్ బోల్డ్ సీన్స్ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చునే సీన్స్ ఏనా లేకపోతే ఏమన్నా? ఓన్లీ కిస్ సీన్స్ ఉంది కానీ బోల్డ్ సీన్స్ లేదు. మిమ్మల్ని హీరోయిన్ అనుకుంటాడు వాళ్ళు. లేదు అలా ఉన్నారు మీరు. మాన్సా హీరో అలా ఉన్నారు మీరు. మాన్సా గారి ఫ్రెండ్ క్యారెక్టర్. లేదు నేను మూవీ నా హస్బెండ్ జోయల్ రోల్. ఓకే మీరు కూడా ఇంట్రెస్టెడ్ మేడం నెక్స్ట్ మూవీ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ప్రౌడ్. నా హస్బెండ్ జోయల్ రోల్ he did the role of Joel, the villain in the movie. He did amazing. అరే వెనకాల నుంచి వచ్చి గుమ్ము కొడేస్తున్నారు వచ్చేదాకా. ఇప్పుడు నువ్వు కొడుతు కర్రండి ఈ రకదండి అటు పడిపోయింది చూడు. హస్బెండ్ వాళ్ళు స్పీడ్గా పడిపోయింది. సార్తో అడిగితే ఆడే పడగొట్టేసి వస్తానని చెప్పాను. నేను పడగొట్టాను చెప్పాను. అమ్మ మన వీడియోస్ వాయిస్ పడుతుంది అందరూ. ఇది మూవీ ఇంకా బెస్ట్ మూవీ రవికాంత్. ఎండుగల దగ్గర స్టోరీ కొంచెం బోల్డ్ దుర్గకి ఇచ్చేసి పెట్టుకుని ఫస్ట్. మొత్తం ఇండస్ట్రీలో ఈ స్టోరీ లేదు. వెరీ ఫ్రెష్. సో రోషన్ ఫస్ట్ మూవీ కదా, అన్ని ఎమోషన్స్ బాగా చేసాడా పర్ఫార్మెన్స్? చాలా intense crying scenes, happy scenes, romantic scenes. Every scene Mansa and Roshan has done amazing. షర్ట్లెస్ సీన్ ఎలా అనిపించింది? ఇది that is a intense scene కదా, నాకు గూస్ బంప్స్ వచ్చింది. ఇది చాలా నైస్ యాక్టింగ్. మీ హస్బెండ్ రోషన్ ని బాగా ఇరిటేట్ చేశారు కదా? నా హస్బెండ్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ బ్యాడ్ బాయ్ గా చాలా బ్యాడ్ బాయ్ గా కనిపించారు. ఆయన రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు? రియల్ లైఫ్ లో ఆపోజిట్ అండ్ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. హీ డిడ్ అమేజింగ్ యాక్టింగ్. స్క్రీన్ మీద చూసినప్పుడు ఈయన అసలు మా హస్బెండ్ అయినా ఈయన ఇంత బ్యాడ్ గా? అవును, నాకు ఫస్ట్ నుంచి నాకు స్టోరీ తెలుసు. సో ఐ నో దట్ హీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అంటే ఎంత భయంకరంగా అంటే ఆయన వస్తే ఎట్లా ఉంటుంది, ఏ సిచ్యువేషన్ అయితే మూవీ అయితే బాగా చూపించిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ మీద తవ్వుతా అంటే బ్రిటిష్ ఏజెంట్ చేస్తేనేమో అనుకుంటా, కానీ ఈ రియల్ ఏజెంట్స్ అని మీద వస్తే మన కళ్యాణంతో. ఇంకోటి ఏంటంటే మన ఒళ్ళు మనకి వెన్నుపట్టుకొచ్చు, మన ఒళ్ళేనా వేరే ఒకరు ఆ బ్రిటిష్ అని చూడకూడదు మనల్ని వెన్నుపట్టుకోతా కారణం తెలుసా, మన ఒళ్ళు ఛాన్స్ ఇవ్వబట్టే, లేదంటే అప్పుడు అసలు కాలే కాకపోతే చిన్నపిల్లలకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మరీ 16 బిలో తీసుకెళ్ళకూడదు. బట్ అదర్వైజ్ ఫ్యామిలీలు అందరూ కూర్చొని ఫాదర్ ఇమోషన్, మదర్ ఇమోషన్, ఫ్రెండ్స్ ఇమోషన్లు, అందరి ఇమోషన్లు కరెక్ట్ గా పండాయి. నేను 100% నమ్ముతాను. ఆడియన్స్ రియాక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మీరే వచ్చి సినిమాని చూసేయండి, మీరే డిసైడ్ అవ్వండి. డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తారు. నమిలి అయిపోయింది. మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి సినిమాలో. నా ఫేవరెట్ డైలాగ్ సినిమాలో నాకు అన్నిటికన్నా నచ్చేది ఏంటంటే, నా నసీబ్లో ఏం రాసి పెట్టిందో నాకు తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకున్నా, కావాల్సింది లాక్కొని తెచ్చుకున్నా. అది ఇస్తైనా అవకాశైనా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నేను ఎవరికి రాటు దింపాలని చేయలేదు. వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళకి రాటు దింపాలి, వీళ్ళకి రాటు దింపాలని అయితే ఎప్పుడు అనుకోలేను. వాళ్ళ ఆనందం వాళ్ళది, ఇంకా ఏం చెప్పలేము దాని గురించి. కామన్ ఆడియన్స్ ఎందుకు రావాలి అంటే
లవ్ అనే ఎమోషన్ అందరు ఫీల్ అయ్యేది. అండ్ డెఫినెట్లీ మదర్ ఎమోషన్, ఫాదర్ ఎమోషన్, అన్ని ఎమోషన్లు గట్టిగా ఉన్నాయి. డెఫినెట్ గా చేస్తారు. మ్యూజిక్ ఒక కాన్సర్ట్ లా కొట్టారు శ్రీకాంత్ పాకాల. అండ్ డెఫినెట్లీ నేను చెప్తున్నా ఇంటర్వెల్ కి ఇచ్చే హై రాసి పెట్టుకోండి. ఇంటర్వెల్ మూమెంట్ కి చాలా హై ఉంటుంది. సో ఇంటర్వెల్ కి వచ్చి క్లైమాక్స్ కూడా క్లైమాక్స్ క్రియేట్ గా ఇస్తుంది. సో డెఫినెట్ గా చూడండి. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే బబుల్ గమ్ సినిమా చూశాను. సినిమా అయితే చాలా బాగుందన్న. అంటే రోషన్ గారికి కెరీర్లో ఇది ఒక అని చెప్పి ఇంతకు ముందు చూడలేదు స్క్రీన్ పైన ఆయన్ని. చాలా బాగా అనిపించింది. అసలు ఒక ఆయన స్టైల్ బాగా నచ్చిందన్న. మనకైతే ఒక హీరో అనిపిస్తుంది. ఆ స్టైల్లో మాత్రం మెయింటైన్ చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా ఎలా ఉన్నా ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఫిక్స్ లెవెల్ అని చెప్తున్నాను. నేనైతే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ హీరోయిన్ అయితే ఇంకా మంచి హీరోయిన్ పెట్టింటే బాగుంది అనిపించింది. సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అర్జున్ రెడ్డి మించి ఉంటుందా? అంత లేదన్న. అర్జున్ రెడ్డికి దీనికి చాలా లేదు. అర్జున్ రెడ్డి అనేది ఒక వేరే జోను, ఇది వేరే జోను. సినిమా అయితే చాలా బాగుంది. ఒక కంపారిజన్ చేసిన అర్జున్ రెడ్డికి కంపారిజన్ లేదు. అంటే రోషన్ ఇది ఫస్ట్ మూవీ కదా, సుమా గారు కానివ్వండి, రాజీవ్ కనకాల వ్యూవర్స్ ఎక్కడన్నా అంటే కనిపించిందా వాళ్ళలాగా నటిస్తున్నారనో, లేకపోతే వాళ్ళగా డైలాగ్ డెలివరీ ఉన్నట్టు అన్నట్టుగా? చాలా బాగా యాక్టింగ్ చేసిండు. డెలివరీ అంటే మీరు చెప్పారు కదా, ఆయన సినిమా స్టోరీ ఎలాగున్నా కూడా ఆయన యాక్టింగ్ అయితే అసలు పీక్స్ లెవెల్. ఆ యాటిట్యూడ్ బాగుంది. సినిమా చాలా బాగుంది. స్టోరీ అనేది ఆ యాటిట్యూడ్ అనేది చాలా బాగా నచ్చింది జనాలకి. అనేది అది కనెక్ట్ అవుతుంది. స్టోరీ కన్నా బలంగా ఆయన యాక్టింగ్ అనేది కనెక్ట్ అయింది జన్మకి. అంటే తన ఫస్ట్ మూవీ కాబట్టి ఇది కరెక్ట్ మూవీ అనుకుంటున్నాను. కరెక్ట్ మూవీ, నేనైతే కరెక్ట్ మూవీ అనుకుంటాను. ఎందుకంటే కరెక్ట్ వేలో కరెక్ట్ గా తీసారని అనిపిస్తుంది. హైలైట్స్ బ్రో ఆయన యాటిట్యూడ్. బ్రో యాటిట్యూడ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి బ్రో. అభిబీ అనే సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. సాంగ్స్ 1-2 ఉన్నాయి కాబట్టి ఇంకా 2-3 సాంగ్స్ పెట్టినా బాగున్నాయి. సొసైటీ ఆల్ ది బెస్ట్ బబుల్ గమ్. ఏం నచ్చింది మేడం? హీరోయిన్ నచ్చింది భయ్య. చాలా బాగుంది. మీరందరూ చూసి చెప్పండి ఎలా ఉందో. మానస చౌదరి గారు has no airs, wishing her all the best moving forward, all the best రోషన్. తెలుగు ఇజ్జత్. ఏమనిపించింది అంటే సినిమా చూసినప్పుడు చాలా మంది అంటే జులైగా ఉంటారు. అంటే మనోడిని చూసేది ఇలా ఆ లుక్ లో మీకు అనిపిస్తుంది. కానీ ఆ లుక్ కాదండి. అసలు మనోడు కెరియర్ కానీ మనోడు ఆలోచించే విధానం కానీ అదంతా వేరే లెవెల్ అండి. చాలా బాగుంది. అసలు మనోడు నెక్స్ట్ లెవెల్. నేనైతే 100కి 100 ఇస్తాను. మనోడు యాక్టింగ్ యాటిట్యూడ్ అయితే సూపర్. ఫస్ట్ సినిమా కదా, హీరోకి ఎలా ఉంది మరి? ఫస్ట్ సినిమా నాకు అట్లా అనిపితే ఎక్కడ అనిపించలేదు. నాకు సినిమా చూసినంత సేపు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిన. అసలు ఆ సాంగ్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఇట్స్ వండర్ఫుల్. నిజంగా సుమక్క కొడుకు అంటే ఇలా ఉండాలని చూపించిండు. వండర్ఫుల్. అంటే ఆ సినిమా చూసినంత సేపు కూడా లవ్ స్టోరీ కానీ, ఆ హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నాకైతే బాగా నచ్చింది సినిమా. అసలు ఎక్కడ మిస్ కాకుండా ఎంజాయ్ చేసిన. మానస కూడా కొత్త హీరోయిన్ కదా, ఆమె యాక్టింగ్ ఎలా అనిపించింది? అసలు అదే చెప్తున్నా. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ, వాళ్ళిద్దరి మధ్య అసలు సూపర్. అసలు కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ లిప్ లాక్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అలాగే డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ పరంగా అయితే మనోడు ఇంకో లెవెల్. అసలు నెక్స్ట్ లెవెల్ హీరో అనిపించిండు. రోషన్ ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంటాడా? ఆల్రెడీ హిట్ టాక్ వచ్చింది. ఇంకా హిట్ అనేది ఏం లేదు. ఆల్రెడీ హిట్ అది. సినిమాలో హైలైట్స్ ఏంటి? సినిమాలో హైలైట్స్ అయితే నాకు అనిపించింది అయితే మనోడి యాక్టింగ్ యాటిట్యూడ్ రెండే నాకు హైలైట్ అనిపించింది. ఇంకా అదే మీద వస్తే తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న పంచ్ డైలాగ్ కానీ అదైతే చాలా ఎంజాయ్ చేస్తాను. అంటే ఒక తండ్రి కొడుకులు ఎలా ఉంటే బాగుండు అని అనిపించింది. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి వాచ్ అంటే ప్రతి ఒక్కరు చూడొచ్చు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో చూస్తే కూడా లవ్ మీద ఉన్న ఎఫెక్షన్ కానీ, అలాగే కెరీర్ అంటే ఏంటి అనేది కూడా చాలా డిఫరెంట్ గా డెవలప్మెంట్ అనేది చూపించారు. ఓవరాల్ గా సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? నేనైతే సినిమాకి ఓవరాల్ గా రేటింగ్ అయితే ఒకటే చెప్తున్నా, 10కి 10 ఇస్తాను. మనోడి యాటిట్యూడ్ యాక్టింగ్ అయితే ఎక్కడే తగ్గలేదు. చాలా బాగుంది. ఎలా ఉంది మూవీ? బబుల్గమ్ మూవీ అయితే చాలా బాగుంది. అసలు సూపర్ ఉంది. ఇప్పుడే చూసొచ్చాము. ఫస్ట్ టైం అయినా సరే హీరో చాలా బాగా చేశాడు. అంటే యాక్టింగ్ ఫస్ట్ టైం కదా, ఇది కెరియర్ లో స్టార్టింగ్. సూపర్ ఉంది అసలు. ఆయన యాక్టింగ్ కానీ ఏదైనా ఫైటింగ్ సీన్ సూపర్ ఉంది. అసలు నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీకి ఆకట్టుకుంటుందా? యూత్ చూసాము. యూత్ కి సెట్ అయ్యే సినిమా. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. చాలా బాగుంటుంది. సినిమాలో హైలైట్స్ ఏంటి? తన ఫైటింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఇష్టపడ్డాను ఈ సినిమా చూసి. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టాడు రోషన్. హిట్ ఏం చెప్పాలి, సూపర్ ఉంది అసలు. హీరోయిన్ మానస యాక్టింగ్ తను కూడా చాలా బాగా చేసింది. సూపర్ ఉంది అసలు. హీరోయిన్ కూడా సూపర్. అసలు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. జాను సాంగ్ సూపర్ ఉంది. జిలేబీ సాంగ్ కూడా చాలా బాగుంది. అసలు జిలేబీ సాంగ్ ఇన్స్టా మొత్తం ట్రెండింగ్ కదా ఇప్పుడు. అవునవును. జిలేబీ సాంగ్ అనేది సూపర్ హిట్ ఉంది అసలు. మామూలుగా కాదు. సినిమాకి ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఇవ్వచ్చు 5. థ్యాంక్ యూ.